హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కాళ్ళు చేతులు తరచుగా తిమ్మిర్లు వస్తున్నాయా? కూర్చొని లేవగానే సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుందా? విపరీతమైన నీరసం, ఏ పని చేయాలన్న ఓపిక లేకపోవడం మిమ్మల్ని వేధిస్తుందా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడాలి. ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఇలాంటి ఎన్నో సమస్యలకు ఒక చిన్న టాబ్లెట్ పరిష్కారం చూపుతుంది. అదే న్యూరోబియాన్ ఫోర్ట్. ఈరోజు మనం ఈ మందు గురించి గతంలో ఎన్నడూ వినని పూర్తి వివరాలను, సైన్స్ పరంగా ఇది మన శరీరంలో ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం. న్యూరోబియాన్ ఫోర్ట్ అనేది కేవలం ఒక సాధారణ టాబ్లెట్ మాత్రమే కాదు. ఇది మన శరీరానికి అత్యవసరమైన విటమిన్ బి కాంప్లెక్స్ యొక్క కలయిక. ఇందులో ముఖ్యంగా విటమిన్ బి1, బి2, బి5, బి6 మరియు బి12 ఉంటాయి. మన శరీరంలోని నరాలు ఒక ఎలక్ట్రిక్ వైర్ లాంటివి. ఆ వైర్ పైన ఉండే ఇన్సులేషన్ దెబ్బతింటే షార్క్ సర్క్యూట్ లాగా ఎలా అవుతుందో, మన నరాల పైన ఉండే మైలిన్ షీట్ అనే పొర దెబ్బతిన్నప్పుడు మనకు తిమ్మిర్లు, మంటలు వస్తుంటాయి. ఈ మైలిన్ షీట్ను తిరిగి ఆరోగ్యంగా మార్చడంలో టాబ్లెట్లోనే వైటమిన్ బి12 కీలకంగా పనిచేస్తుంది. సాధారణంగా ఈ మందును ఏ సందర్భాల్లో సూచిస్తారంటే, ఎవరికైతే డయాబెటిక్స్ వల్ల నరాలు బలహీనపడతాయో వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి లేదా మెడ నొప్పితో బాధపడే వారికి నరాల శక్తి కోసం దీన్ని ఇస్తూ ఉంటారు. నోటిపూత సమస్య ఉన్నప్పుడు కూడా ఇది చాలా వేగంగా ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా శాకాహారంలో వైటమిన్ బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ విటమిన్ ఎక్కువగా మాంసాహారంలోనే దొరుకుతుంది. అలాంటి వారు డాక్టర్ సలహాతో ఈ టాబ్లెట్ వాడడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవ్వడానికి కూడా ఈ విటమిన్లు అవసరం. కాబట్టి రక్తహీనత ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది. ఇక డోసేజ్ విషయానికి వస్తే, ఇది వ్యక్తి యొక్క వయస్సు, ఆరోగ్య సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెద్దవారు రోజుకు ఒక టాబ్లెట్ తీసుకోవచ్చు. దీనిని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం ఉత్తమం. ఖాళీ కడుపుతో వేసుకుంటే కొందరికి కడుపులో అసౌకర్యంగా ఉండవచ్చు. ఈ టాబ్లెట్ను ఎప్పుడూ నమలకూడదు లేదా ముక్కలుగా విరగొట్టకూడదు. నేరుగా నీళ్ళతో మింగేయవలసి ఉంటుంది. మీ డాక్టర్ 10 రోజులు లేదా 1 నెల పాటు వాడమని చెబితే మధ్యలో ఆపకుండా కోర్సు పూర్తి చేయడం వల్ల పూర్తి ఫలితం ఉంటుంది. అయితే ఇది విటమిన్ టాబ్లెట్ కదా అని సంవత్సరాల తరబడి డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ఇక సైడ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. న్యూరోబియాన్ ఫోర్ట్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ సప్లిమెంట్. అంటే శరీరానికి అవసరమైనంత వాడుకొని మిగిలినది మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల మూత్రం పసుపు రంగులో రావచ్చు. ఇది సాధారణమైన గుర్తుంచుకోండి. అయితే కొందరిలో అధిక డోస్ వల్ల వికారం, వాంతులు, కడుపు నొప్పి లేదా విరోచనాలు కావచ్చు. అరుదుగా కొంతమందికి అలర్జీ వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు లేదా దురద రావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మందును వాడడం ఆపివేసి డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఈ టాబ్లెట్ వాడితే బరువు పెరుగుతామా అని. నిజానికి ఇది ఆకలిని కొంతవరకు మెరుగుపరుస్తుంది, కానీ నేరుగా బరువు పెరగడానికి కారణం కాదు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లు ఈ టాబ్లెట్ వాడడం సురక్షితమేనా అంటే ఖచ్చితంగా డాక్టర్ సూచన మేరకే వాడవలసి ఉంటుంది. ఎందుకంటే గర్భధారణ సమయంలో శిశువు నరాల అభివృద్ధికి విటమిన్ బి అవసరం ఉంటుంది. కానీ డోసేజ్ విషయంలో జాగ్రత్త అవసరం. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఈ టాబ్లెట్ వాడితే పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకంటే ఆల్కహాల్ మన శరీరంలో వైటమిన్ బి గ్రహణ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి మందు వాడే కాలంలో మద్యానికి దూరంగా ఉండడం మంచిది. కేవలం టాబ్లెట్ల మీదనే ఆధారపడకుండా సహజ సిద్ధమైన ఆహారం ద్వారా కూడా మనం ఈ విటమిన్లను పొందవచ్చు. పాలు, పెరుగు, గుడ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు మరియు మొలకెత్తిన గింజలను మీ డైట్లో భాగంగా చేసుకోండి. న్యూరోబియాన్ ఫోర్ట్ అనేది ఒక సపోర్టివ్ మందు మాత్రమే. ఇది పౌష్టికాహారానికి ప్రత్యామ్నాయం కాదు. మన నరాల ఆరోగ్యం బాగుంటేనే మన శరీరం ఉత్సాహంగా ఉంటుంది. చిన్నపాటి నరాల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో సరైన సప్లిమెంట్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యలను నివారించవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవడం కాదు, శరీరంలోని ప్రతి అణువు శక్తివంతంగా ఉండడం. ఈరోజు మనం చెప్పుకున్న న్యూరోబియాన్ ఫోర్ట్ సమాచారం మీ నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన మెడికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ఆరోగ్యం పట్ల మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. మరో ఆసక్తికరమైన ఆరోగ్య విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.